హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు చెప్పాను కదా 15 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అని. అంతకంటే ఎక్కువే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా చేయాలో చూసి ఎంజాయ్ చేయండి. యమ్మీ యమ్మీ చాక్లెట్స్. సో రెసిపీ చూసేద్దామా? ఈ రెసిపీ కోసం మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ని తీసుకుందాం. సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము డైరెక్ట్గా ఎప్పుడు చాక్లెట్ని మనం మెల్ట్ చేయకూడదండి. డబల్ బాయిలర్ మెథడ్లోనే మనము చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని నీళ్ళని బాగా మరగనిద్దాము. ఇప్పుడు దీనిపైన ఇంకొక బౌల్ పెట్టుకోవాలి. ఇందులో మనము మన చాక్లెట్ని వేసుకోవాలి. చాప్ చేసుకున్న చాక్లెట్ని వేసుకొని కరగనివ్వాలి. దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్గానే మెల్ట్ అయిపోతుంది. మనం బటర్ కానీ షుగర్ పౌడర్ అవేమీ అవసరం లేదు. సో ఇలా మనం మెల్ట్ చేసేసుకుందాము. చాలా త్వరగా మెల్ట్ అవుతుంది మిల్క్ కాంపౌండ్ అనేది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. సో అప్పుడు మనము తీసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. మనకు సిలికాన్ మౌల్స్ అనేవి ఇప్పుడు ఈజీగా అవైలబుల్గా ఉన్నాయండి. అంటే ఆన్లైన్లో కానీ షాప్స్లో కానీ చాలా ఈజీగా దొరుకుతున్నాయి. సో అవి యూస్ చేస్తే కొంచెం బెస్ట్ బాగుంటాయండి చాక్లెట్స్ లుక్ వైజ్ కూడా. లేవు అనుకుంటే మీరు ఏదైనా మౌల్డ్స్లో, మీ దగ్గర ఉన్న మౌల్డ్స్లో, కప్స్లో అలా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలాంటి మౌల్డ్ యూస్ చేస్తున్నాను. దీంట్లో ఒక స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైప్ చూద్దాము. ఇందులో నేను మన దగ్గర జామ్ ఉంటుంది కదండి. సో ఆ జామ్ని నేను ఇలా బాల్ లాగా చేసుకొని స్టఫ్ చేసుకుంటున్నాను. సో మనకి ఒక టైప్ అయిపోయింది కదా. సో ఇలాగే మీరు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు ఇదే మోడల్లో. పైన చాక్లెట్, లోపల జామ్, మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలా నేను ఒక 3ని నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు 3ని కూడా జామ్తో ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ మన సెకండ్ టైప్ వచ్చేసి ఒక స్పూన్ ఈ చాక్లెట్ లిక్విడ్ వేసుకొని కాజుని వేసుకుందాము. ఈ 3ని కూడా అలాగే ఫిల్ చేసుకుంటున్నాను. సో నేను కొంచెం కొంచెంగానే చూపిస్తున్నాను, చాలా చేయాలి కాబట్టి. అండ్ మన థర్డ్ ఫిల్లింగ్ బాదాంతో చేస్తున్నాను. సేమ్ ఒక స్పూన్ కింద వేసుకొని మధ్యలో బాదాం వేసుకొని పైన ఇలా స్టఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక స్పూన్ ఫిల్ చేసుకోవాలి. అండ్ మన 4వ టైప్ వచ్చేసి చాకో చిప్స్ అండి. ఒక స్పూన్ వేసుకొని చాకో చిప్స్ వేసుకొని మళ్ళీ పైన ఫిల్ చేసుకోవాలి. సో ఇవి కూడా ఇలాగే ఫిల్ చేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం మిగిలింది కదండి, దీంట్లో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి. ఇందులో అన్నీ ఉన్నాయి. కాజు, బాదం, పిస్తా ఇలా అన్నీ ఉన్నాయి. సో అన్నీ కొన్ని కొన్నిగా సన్నగా చాప్ చేసుకొని వేసుకొని ఇలా ఫిల్ చేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు ఒక 2 అవర్స్ అలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి కంప్లీట్గా మనకి కూల్ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. సిలికాన్ మౌల్డ్స్ కదా, చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు పైన కొంచెం ఎక్స్ట్రా అంతా ఉంటుంది కదా, మీరు తర్వాత మీరు నీట్గా ఎక్స్ట్రా ఎడ్జెస్ అన్నీ మీరు కట్ చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయి. ఎంత బాగున్నాయి చూడండి. చూసేదానికి చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఇంకా చూద్దాము. ఇది డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అండి. ఈ ప్లేస్లో మీరు వైట్ కాంపౌండ్ కూడా యూస్ చేయొచ్చు. సో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో మనము డబల్ బాయిలింగ్ మెథడ్లోనే మనము మెల్ట్ చేసుకోవాలి. బట్ డార్క్ కాంపౌండ్లో నేను ఒక 2 స్పూన్ల బటర్ని వేసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో మీరు ఏ చాక్లెట్ యూస్ చేసుకున్నా కూడా బాయిల్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. అప్పటి వరకు మీరు బాయిల్ చేసుకోవాలి. ఒక మైక్రోవేవ్ అయితే జస్ట్ ఒక 2-3 సెకండ్స్లోనే మనకి వచ్చేస్తుందండి. దీంట్లో మనకి 5 to 10 మినిట్స్ ఖచ్చితంగా పడుతుందండి మీ ఫ్లేమ్ని బట్టి. అండ్ ఒక్కొక్క స్పూన్ని ఇలా ఫిల్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము మీరు డైరెక్ట్గా ఫుల్గానే ఇలా పెట్టేసుకోవచ్చండి. ఒక చాక్లెట్ డైరెక్ట్గా రెడీ అయిపోతుంది. దీంట్లో మనము చెర్రీస్ని స్టఫ్ చేసుకొని పైన మళ్ళీ ఫిల్ చేసుకుందాము. ఈ చెర్రీస్ తగులుతూ ఎంత బాగుంటుంది తెలుసా ఈ డార్క్ కాంపౌండ్ చాక్లెట్. చెర్రీస్ మధ్యలో చాలా చాలా బాగుంటుంది.
అండ్ ఇది బిస్కెట్ అండి, క్రష్డ్ బిస్కెట్. మీరు ఓరియో కానీ చాక్లెట్ బిస్కెట్ ఏ బిస్కెట్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక స్పూన్ కింద వేసుకుంటాము, పైన మళ్ళీ బిస్కెట్స్ క్రష్ వేసుకుంటాము, పొడిగా చేసుకున్న బిస్కెట్స్ అంటే పీసెస్గా, మళ్ళీ పైన కవర్ చేసేయాలి. అప్పుడు మనకి ఇది మధ్యలో బిస్కెట్స్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా మనము అవి స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి గుడ్ డే బిస్కెట్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం అంటే మన చాక్లెట్ మిక్చర్లో ఇలా డిప్ చేసుకోవాలి. మొత్తం డిప్ చేసి ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. సో ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేను మీకు చూపించాలి కాబట్టి జస్ట్ 3-4 అలా చూపిస్తున్నాను అంతే. సేమ్ ఇదే ప్రాసెస్లో మనము అన్నీ డిప్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. షుగర్ బాల్స్ ఉంటాయి కదండి, ఆ షుగర్ బాల్స్ని వీటిపైన స్ప్రెడ్ చేసుకొని మీకు నచ్చిన వాటితో మీరు టాపింగ్ చేసుకోవచ్చండి. షుగర్ బాల్స్ అనే కాదు, మీకు నచ్చినట్లు మీరు టాపింగ్ చేసుకోవచ్చు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీనిపైన జమ్స్తో మనము సర్వ్ అంటే జమ్స్ని మనం పెట్టేసుకుందాం టాపింగ్ లాగా. చాలా బాగుంటాయండి. మనకి బిస్కెట్స్ లోపల పైన చాక్లెట్ అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇవి కూడా ఒక 1 అవర్ అలా పెడితే బాగా కూల్ అయిపోతాయి, చాలా బాగుంటాయండి. సో ఇప్పుడు మనము ఇదే జమ్స్తో ఇంకొక ఫిల్లింగ్ కూడా చేసుకుందాము. ఇవి కూడా చాక్లెట్స్ తగులుతూ లోపల జమ్స్తో చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం మిగిలింది కదండి, దీంట్లో మనము పాలపొడి వేసుకోవాలి. అంటే 1 స్పూన్ చాక్లెట్ ఉంటే ఒక 3 స్పూన్స్ అంతా పాలపొడి అండి, ఎక్కువ పడుతుంది, లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి. సో అలా 1 స్పూన్ అయితే 3 to 4 స్పూన్స్ ఖచ్చితంగా పాలపొడి వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా ముద్దలాగా అయ్యే వరకు కొద్దిసేపు పక్కన పెడితే ముద్ద అయిపోతుందండి, చాక్లెట్ కదా మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది. సో కొద్దిసేపు ఇలా పక్కన పెట్టేసి తర్వాత మీకు ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు బాల్స్ చేసుకోండి. మీరు ఇన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదండి, మీకు నచ్చితే ఇన్ని చేసుకోవచ్చు, లేదా అన్నీ ఒక్కొక్కలాగానే ఒకేలాగా కూడా చేసుకోవచ్చు. ఇవి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి. దీంట్లో ఇలా రోల్ చేసేద్దాము. ఇలా రోల్ చేసేస్తే డ్రై ఫ్రూట్ చాక్లెట్ లడ్డు అనుకోవచ్చు, చాక్లెట్ అనుకోవచ్చు, రెడీ అయిపోయింది. చాలా యమ్మీ టేస్ట్తో రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడిలో కొంచెం షుగర్ వేసి పౌడర్ చేసుకున్నాను. దీంట్లో మనము ఇలా రోల్ చేద్దాము. అంతే, ఇంకొక లడ్డు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, టేస్ట్ ఎంత బాగుంటుంది తెలుసా, తినేటప్పుడు అంత బాగుంటుంది. ఇప్పుడు మన చాక్లెట్స్ కూడా బాగా చిల్ అయిపోయాయి, బాగా కూల్ అయిపోయాయి. చూడండి, తీసేస్తున్నాను మనం పెట్టిన చాక్లెట్స్ ఎంత బాగా వచ్చేసాయి చూడండి. ఇలా అన్నీ తీసేసుకుందాము. ఇప్పుడు ఇంకా చూపిస్తాను. ఇవి ఒక 3 స్పూన్స్ నేను మిల్క్ మేడ్ తీసుకున్నానండి, కండెన్స్డ్ మిల్క్ అండి. దీంట్లో మనము చాకో పౌడర్ వేసుకుందామండి. మీరు 1 స్పూన్ మిల్క్ మేడ్ తీసుకుంటే సేమ్ అదే క్వాంటిటీ అంటే 3 to 4 స్పూన్స్ కోకో పౌడర్. మనకి ముద్దలాగా అయ్యేదానికి మీరు తీసుకునే క్వాంటిటీకి ట్రిపుల్లో మీరు కోకో పౌడర్ అనేది తీసుకోవాలి. సో ఇలా ఒక ముద్ద కన్సిస్టెన్సీ వచ్చాక మనము చిన్న బాల్స్ తీసుకుందాము. చేతికి బటర్ కానీ గీ కానీ కొంచెం అప్లై చేసుకొని ఇలా బాల్స్ చేసుకోవాలి. ఎన్ని బాల్స్ వస్తాయని మీరు చేసే క్వాంటిటీని బట్టి. నేను జస్ట్ కొంచెం తీసుకున్నాను కాబట్టి నాకు 3 బాల్స్ మాత్రమే వచ్చాయి. ఇవి షుగర్ బాల్స్ అండి. ఇలా షుగర్ బాల్స్లో రోల్ చేస్తున్నాను. అంతే, ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి. మీ దగ్గర మిల్క్ మేడ్ కోకో పౌడర్ ఉంటే చాలండి. ఇట్లా మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు. ఇవి సేమ్ అవే అండి, సిల్వర్ బాల్స్. సో దీంట్లో కూడా ఇలా రోల్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ ఇది మనం తినేటప్పుడు ఆ బాల్స్ తగులుతూ చాలా బాగుంటాయి. సో ఇలా ఇప్పుడు ఇంకొకటి కోకో పౌడర్లో రోల్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. అంతే, 13 కంటే ఎక్కువే అయ్యాయి కదండి. వీటిల్లో మిస్ అయినవి మీరు ఏమీ స్టఫ్ చేసుకోకుండా డైరెక్ట్గా మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ని మీరు చేసుకోవచ్చు. డైరెక్ట్గా డార్క్ కాంపౌండ్ అండ్ చాకో ఫ్లేక్స్తో చేసుకోవచ్చు.
ఇంకా మీకు ఇవి చూడగానే కొన్ని ఐడియాస్ వచ్చేసింటాయి కదా మీ ఓన్ క్రియేటివిటీలో. సో అలా మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చండి. ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. ఇది లోపల ఇది మాత్రమే సాఫ్ట్గా ఉంటుంది, మిగతావన్నీ కొంచెం ఇదిగానే ఉంటాయి, ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా. మళ్ళీ కొద్దిసేపటికి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నేను మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. దీన్ని మీరు ఇలాగే కాదండి, నేను మీకు ఇంకా కొంచెం చూపిస్తాను. గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలా గిఫ్ట్ పేపర్స్ని కట్ చేసుకోండి. మీరు చాక్లెట్స్ని ఇలా ఒక్కొక్క చాక్లెట్ తీసుకొని మీరు ఇలా రోల్ చేసేసుకొని, లబ్బర్స్ ఉంటాయి కదండి వాటితో మీరు ఇలా ముడి వేసేసుకోవాలి. ఇలా టై చేసేద్దాము. ఇలా చాక్లెట్స్ అన్నీ కూడా రకరకాల కలర్ గిఫ్ట్ పేపర్స్తో ఇలా క్లోజ్ చేసి పెట్టేద్దాము. మీరు వీటిని రిటర్న్ గిఫ్ట్గా కానీ, పిల్లల బర్త్డేస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఎవరింటికైనా ఫార్మల్గా తీసుకెళ్ళడానికి కానీ మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చండి. ఇలా ఇంట్లో మీ చేతులతో మీరు చేసిన చాక్లెట్స్ ఎంత హెల్తీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో వీటిని ఇలాగే పెట్టేయకుండా అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిల్తో కూడా మీరు చుట్టుకోవచ్చండి, ఇదే అవసరం లేదు. ఇలా ఏదైనా ప్లేట్ కానీ బాక్స్లో కానీ ఇలా వేసేసి ఫుడ్ ర్యాప్తో మీరు చుట్టేస్తే అంతే, మీరు గిఫ్ట్గా కానీ ఎలా అయినా ఇవ్వచ్చండి, అంత బాగుంటాయి. నా దగ్గర ఉన్న ఒక ప్లేట్లో ఇలా చాక్లెట్ సర్వ్ చేసేసి క్లింగ్ ర్యాప్తో చుట్టేసి నేను ఇలా పెట్టేశాను. ఎంత బాగుంది కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. మీరు ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.